మరొకసారి అవకాశం ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వాతావరణ హెచ్చరిక ఏమిటంటే రాగల గంటకు 200 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలు తీసుకున్న కారణం చేత చెట్లు చేమలు తీసుకోవడం, కరెంటు స్తంభాలు పట్టుకోవడం, రోడ్లు జలమయమడం, వీడిపోవడం జరుగుతున్న కారణం చేత ఖచ్చితంగా ప్రార్థనలో ఆదర్శాల పాసగానే విమాశ్రయంగాను ఉందని వాతావరణ శాఖ పద్ధతులు చేసుకున్నట్టుగా ఉంది. ఈరోజు ఆధారపడ అందరూ మొదలుపెట్టేప్పుడు చాలా ఈ వార్త ఎక్కడ దాకుంటుందంటే ఉన్నట్టున్నారు, ఇంకా కొందరు అది ఇళ్ళ పనుల మీద ఉన్నట్టున్నారు. ఏదేమైనా రాలేకపోవడం నిజం నెరవేరు ఇటువంటి విచారించాలి. దేవుని సన్నిహిత ఆసక్తి అధికం కాకపోతే దేవునికి మనం అధికులం కాదు అనే మొదటి సత్యాన్ని మనం గమనించాలి. కానీ వాక్యం మనకు అందడం అనేది, వాక్యం మనకు అందుబాటులో రావడం అనేది ఆశీర్వాదకరమైన అంశం. అందుబట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మన క్రమాధ్యయనం ప్రకారం రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుతున్నారు. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను మరో కుమార్తెలు కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడి వారిని నుంచుకొనుచు వచ్చేది. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉంది. అతని భార్యలు అతని హృదయము త్రిప్పివేసింది. సొలొమోను బుద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయము ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయింది. సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచేది. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్టు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషులను, మోయాబీయుల హేయమైన దేవతను, మొలెకోను అమ్మోనీయుల హేయమైన దేవతను యెరూషలేము ఎదురున్న కొండ మీద బలిపీఠములను కట్టించి తమ దేవతలకు ధూపము వేయించు వలున అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు
ఇలా చేసేది. ప్రేమగల తండ్రి, కృపల దేవా, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, మీ పాదాల వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చేయిస్తున్నాను. మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. మీ పాద పీఠాన్ని ఆశ్రయిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన విసులుబాటు పట్టు వందనాలు. వర్షం వచ్చింది, అయితే మేము రావడానికి ఆటంకం కాకుండా వచ్చింది. అందులో బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు మీరు వాతావరణం అనుకూలత కూడా అనుగ్రహించారు. ఈ సందర్భంలో చదవబడిన వాక్య భాగాలను దీవించండి తండ్రి. ధ్యానం చేస్తుండగా పరధ్యానాన్ని తొలగించి ఏకాగ్రత అనుగ్రహించి లేఖనాలు శ్రద్ధగా గ్రహించడానికి మీ ఆత్మ సహాయం సమృద్ధిగా మాకు ప్రసాదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గత గురువారం వాక్యాన్ని ధ్యానం చేస్తూ సొలొమోను రాజ్యానికి వచ్చిన తరువాత జరిగిన సంగతుల సమాహారం ముగింపు చదువుతున్నాం. 10వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు శేబదేశపు రాణి సందర్శన చూచారు. ఆమెను శోధించుగా గమనించారు. సొలొమోను ఇచ్చిన జ్ఞానంతో కూడిన సమాధానాలు ఆశ్చర్యపడడం చూశారు. ఆ తర్వాత 11-29 వచనాల్లో సొలొమోను కీర్తి, సొలొమోను ఆదాయం, సొలొమోను సంపద ఆ ప్రస్తావన మనం చూశారు. ఇంత కీర్తి గడించిన వాడు ఆగంట శ్రీమంతుడుగా ఉన్నాడు. అమోఘమైన జ్ఞాన సంపన్నుడు, ధన సంపన్నుడు కూడా, కీర్తి ప్రతిష్టలు కలిగిన వాడు, అనేక రకాల అంశాల మీద తాను పరిశోధన చేసి వాటి వివరాలు చెప్పిన వాడు. బాటనీ, అలాగే జువాలజీ, ఆ సంఖ్యలో రాయబడ్డాయి. గతంలో మనం చెప్పుకున్నాం. ఇలా అనేక సంగతుల ఎడల తాను జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు. రాజ్యపాలన గొప్పగా ఉంది, దేశం నెమ్మదిగా ఉంది, విశేషమైన జ్ఞాన సంపన్నుడుగా ఉన్నాడు. ప్రజలు ప్రపంచం అంతా కూడా అతన్ని అభినందిస్తుంది. ఆయన చూడడానికి, ఆయన మాట వినడానికి దేశ దేశాల నుండి సందర్శకులు, రాజులు, రాణీలు వస్తున్నారు. ఇంత కీర్తి ప్రతిష్టలు కలిగిన వాడుగా 10వ అధ్యాయం వరకు సొలొమోను ఉన్నాడు. మలుపు, చీకటి, మలుపు కూడా చీకటి. ఊహించని పరిణామం. కలలో కూడా అనుకోవడానికి వీలు కాని పరిణామం. మనుషుడు ఇలా కూడా మారతాడు అని చెప్పడానికి వీలైన పరిణామం. మానవుడు ఎంత గొప్ప భక్తుడుగా ఉన్నా, జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నా, మందిరాలు నిర్మాణం చేసిన వాడుగాను, మహాదేవాలయాన్ని కట్టిన వాడుగాను ఉన్నా, దేవుడికి అత్యంత సన్నిహితుడుగా ఉండి దేవుడితో మాట్లాడే వ్యక్తిగా ఉన్నా, అతడు పాపానికి అలుసు కారడు అనే ఒక
ఎంత కందైనా కత్తిపేట పలుస్వరం. ఒక హీన చరిత్రకు శ్రీకారం చుట్టాడు. గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయింది, నేలమట్టమయ్యాడు. తన విశ్వాసపు ఆకాశ హర్మ్యం, తన జ్ఞానపు శిఖరాగ్ర స్థాయి ఇవన్నీ కుప్పకూలాయి. ఒక సామెతగా మిగిలాడు, సొలొమోనుకే అది జరిగితే మన పోటీ వాళ్ళు ఎక్కడ అనే ప్రశ్నకు అవకాశం ఇచ్చాడు సొలొమోను. లేఖనాలు చదువుతున్నప్పుడే మనకు కడుపులో దేవుడిగా ఉండే అనుభవాలను ప్రస్తావించబడ్డారు. మొదటి వచనంలోనే రెండవ భాగంలో అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ దినంలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడి వారిని ఉంచుకొనుచూ వచ్చేను. ఈయన చెప్పి కామాతురత గలవాడు. ఈ మొదటి 8 వచనాలు సొలొమోను చీకటి యుగం ప్రారంభం అన్నాను. The dark age of Solomon, King Solomon. అసలు ఫరో కుమార్తెని చేసుకోవడమే తాను చేసిన మొదటి పొరపాటు. విశ్వవిఖ్యాత అందగత్తెలు ఉన్న రాజ్యం ఇశ్రాయేలు రాజ్యం. అంతేకాదు సొలొమోను బంధువులందరూ ఉన్న రాజ్యం. తాను చేసిన సేవ బాగుంది, తన జీవితం బాగోలేదు. సేవ వేరు, జీవితం వేరు. ఎందుగా ఇక్కడ సొలొమోను కనబడ్డాడు. విలువలు లేని జీవిత సరళి. తనకు అధికారం ఉంది కాబట్టి అతడు మోహం అనే వ్యామోహం, పరస్త్రీలను మోహించి అని రాయబడిందండి. రెండవ కామాతురత గలవాడి వారిని ఉంచుకొనుచూ వచ్చింది. పైన పటారం, లోన లోనాలమైంది సొలొమోను. ఇక్కడ మంచిద ఆమె జయించే ఒక అంశం ఉన్నంత దగ్గరగా మనకేది ఉండదు. సత్యాన్ని మనం గమనించాలి. మనం జయించే బలహీనత మనం ఉన్నంత దగ్గరగా ఎవరికి ఉందో అంత దగ్గరగా ఉంటుంది మనలోని బలహీనత.
కంటికి కనబడదు కానీ కార్యాలు చేస్తూ, పైకి కనబడదు కానీ లోపల చొచ్చుకొని ఉంటుంది. ఎక్కడ ఖ్యాతి కలిగిన సులభం, ఎక్కడ నేల కూలిన సులభం, గడ్డ పాటు కొట్టుకుపోతుండగా గడ్డి పరక వంటి మన సంగతి ప్రశ్నార్థక. అందుచేత విశ్వాస జీవితం సామాన్యమైనది కాదు. సామాన్యమైనది విశ్వాస జీవితం అత్యంత దగ్గరగా మనతో ఉన్న మన బలహీనతతో చేస్తున్న ఒక పోరాటం. దీన్ని అపోస్తల కార్యాల గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనంలో ఇలా మనం చెప్పుకోగలం. అపోస్తల కార్యాల గ్రంథం 24వ అధ్యాయం. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, సమయమైన నన్ను పిలిపించునని చెప్పాను. ఆశా నిగ్రహం అనే మాట ఇక్కడ మనం అంతర్లైన్ చేస్తాం. ఆశా నిగ్రహం భయపడిపోయాడు ఫేలిక్స్. రాజులు ఆశా నిగ్రహం లేని వారుగా ఉండే ప్రమాదం ఉంది. ఎందుకు? వాళ్ళ చేతిలో అధికారం ఉంటుంది, ధనం ఉంటుంది, ఎవరిని ఏమైనా చేయగలరు. చట్టం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఒక రాజు ఆశా నిగ్రహం లేనివాడైతే ఎవరవుతారు చెప్పండి? ఒక వ్యక్తి ఆశా నిగ్రహం లేనివాడైతే ఎవరవుతారు? సొలొమోను అవుతాడు. సొలొమోను ఇలా సొలొమోను జీవితంలో చీకటి. అందుచేత నీవు నమ్మినంత తేలిక కాదు జీవించడం. జీవించినంత తేలిక కాదు దేవుని రాజ్యంలో ప్రవేశించడం. అందుచేత అపోస్తల కార్యాల గ్రంథంలోనే పౌలు చెప్తున్నాడు 14వ అధ్యాయం 22వ వచనంలో, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఎవరిని? దేవుని నమ్మిన వారిని హెచ్చరిస్తుంది. రెండవ దండయాత్రలో చేసిన పని ఇది. మొదటి దండయాత్రలో చేసిన పని ఈ కొనియకు అంత్యకు తిరిగి వచ్చి శిష్యుల మనసును దృఢపరిచి శిష్యులతో చెప్తున్నాడు,
దేవుని రాజ్యం ప్రవేశించడం అనేక శ్రమలను అనుభవించి ప్రవేశించడం అంటే మనం పాపంలో పడకుండా ఉండడం అంటే శ్రమించడమే. సొలొమోను యుద్ధాలు ఎవరు సొలొమోనుతో చేయలేకపోయారు. ఒక్క వ్యక్తిత్వం ఒకరు తప్ప. ఎవరా ఒకరు? ఆశ. సొలొమోను అందరికీ రాజువే, కానీ నాకు కాదు, నేను నీకు రాజు అని చెప్పింది ఆశ. యు ఆర్ king to all the kingdom of Israelites, but remember, not unto me. I tell you, I am your king. అని ఆశ తనతో మాట్లాడుతుంది. ఆశ నిగ్రహం లేదు, ఆశ నిగ్రహం లేదు. ఇది ఒక అత్యంత ప్రమాదకరమైన అంశం విశ్వాసకి. ఎక్కడెక్కడో ఎన్నో రికార్డు, ఇక్కడ సొలొమోను గడిపాడు. అష్టానిగ్రహం లేని వాడు. చేతనే గలతీయులకు రాసిన పత్రిక 5:22 కూడా, గలతీ 5:22 నిగ్రహ ప్రస్తావన తీసుకున్నాడు కదా పౌలు. 5:22 ఏముంది? ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశ నీకు విగ్రహం అయితే నువ్వు కోల్పోయేది నిగ్రహం. ఆశా విగ్రహ పూజ. మన పొరపాట్లో మన ముందు ఎవరు చెప్పడు. ఎవరిని గురించి చెప్పలేనంత ఘోరంగా మన వెనక మాట్లాడగలం. ఆశా నిగ్రహం అదొక గొప్ప ఆసుపత్రి అండి. మనలో సొలొమోను కామాతురత గలవాడై, కామాతురత గలవాడు. తీతు పత్రిక చూడండి, మొదటి అధ్యాయంలో వచ్చింది. ఎబ్రీ పత్రిక తర్వాత ఉంటుంది. ఎబ్రీ పత్రిక ముందు అతిథి ప్రియుడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము కలవాడు. ఎంతో వచ్చిన ఎవరి గురించి? సంఘంలో ఉన్న బాధ్యత గల వ్యక్తుల గురించి చెప్తున్నాడు. తీతుకు చెప్తున్నాడు పౌలు. విశ్వాసం దగ్గరికి పాపం రూపంలో రాదు.
ఆశా నిగ్రహం లేని పరిస్థితుల్లో వస్తుంది. ఆ నిగ్రహము కలిగి ఉండలేని పరిస్థితుల్లో ఆశగా వస్తుంది. ఆశ రూపంలో వస్తుంది. ఆశ అనే మారువేషంలో వస్తుంది. సొలొమోను అశానిగ్రహం. రేతులో ఇన్ని విడిచి వచ్చాను. రేతులో తీతు, రేతులోని తీతుతో పౌలు చెప్తున్నాడు ఈ మాటలు. నువ్వు బాధ్యత కలిగి పనిచేస్తున్నావు సంఘంలో. ఆశానిగ్రహం, ఆశానిగ్రహం. దేవుడు చూచి 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 సొలొమోను విషయంలో తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకుంది. తీవ్రమైన నిర్ణయం ఏం తెలుసా? 40-41 వచనాల్లో మనం చూస్తాం. సొలొమోను పశ్చాత్తాపం లేకుండానే చెందాడు. వితౌట్ రిపెంటెన్స్. పశ్చాత్తాపం. దావీదు పశ్చాత్తాపడ్డాడు కదా. కాబట్టి కీర్తనను మనం చూస్తాం. నేను పాపము చేశాను, పరిశుద్ధాత్మ నాయకులను తొలగించడం, నాకు రక్షణ మరలా కలిగించండి, ఈ సన్నిధి నుండి త్రోసివేయవద్దు అని వెలికేక వేసి ప్రార్థన చేశాడు. పశ్చాత్తాపం నుండి దావీదు సొలొమోనులో మనకు కనిపించదండి. 40 సంవత్సరాలు ఏలాడు. అందులో సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి ఆయన చూస్తాం. ఈ నెవర్ felt the repentance. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మనకు హెచ్చరిక కాదా? ఇది మనకు హెచ్చరిక కాదా? బైబిల్ పట్టుకుంటున్నాం, బయటకు వస్తున్నాం, బోధిస్తున్నాం, వాదిస్తున్నాం. బైబిల్ మన చేతులు ఉండడం చేత జనం నమ్మేస్తారు. బైబిల్లో ఉన్న టెక్నిక్ కదండి. బైబిల్ చేతిలో చూస్తే చాలా నమ్మేస్తారు. తప్పుదండి. మందిరానికి వస్తుంటే సంతోషిస్తాను. మనం ఎలాంటి వాళ్ళం మన ఆశకు తెలుసు. లోకానికి మనం బైబిల్ పట్టుకోవడమే తెలుసు. లోకానికి మనం బోధించడమే తెలుసు. లోకానికి మనం మందిరానికి రావడమే తెలుసు. లోకానికి మనం బైబిల్ చదవడం మాత్రమే తెలుసు, ప్రార్థించడం మాత్రమే తెలుసు. ఆశకు ఆ బతుకు తెలుసు. బైబిల్ పట్టుకున్న వ్యక్తిని కూడా ఎదుర్కోగలరు. ఆశ నిగ్రహం కావాలి. ఆశ మనకు యమపాశం కాదు. సొలొమోను ఆశా నిగ్రహం. పేతురు 2వ పత్రిక 1:6 కూడా చూడండి.
పేతురు రాసిన 2వ పత్రిక మొదటి చాలా చదువుతున్నాను. జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమయందు ధైర్యం అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపంలో తృప్తి కలిగిన సంగతి మరచిపోయి గురుడివాడును దూరదృష్టి లేని వాడును మాకును. ఆశా నిగ్రహం లేనివాడు. ఈ ఆశా నిగ్రహం అనేక అంశాల్లో ఒక భాగం. లింక్ పదాలు చాలా ఉన్నాయి. చేత అన్ని వరుసగా రాయబడ్డాయి. విశ్వాసమందు, సద్గుణమునందు, జ్ఞానమునందు, ఆశా నిగ్రహమునందు, సహనమునందు, ప్రేమయందు అని రాయబడ్డారు. ఇవన్నీ ఒకదాని గురించి లింక్ పదాలు. ఇందులో అత్యంత అవసరమైన అంశం ఏమిటంటే ఆశా నిగ్రహం. ప్రేమస్తామం చేస్తాం. అక్కడ మనం ఈ భౌతిక కార్యాలలో జీవిస్తున్నాం. మన ఆశ మనల్ని పాపానికి నడిపించింది. పాపానికి నడిపించింది. చేత అవి కనుక ఉంటే ఏమవుతుంది? ఆశ మనలకు ప్రమాదాన్ని తెస్తుంది. దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును. దురాశ అంటే ఆశ, దుర్ అంటే చెడ్డ. చెడ్డ ఆశ ఏమవుతుంది? ఎప్పుడవుతుంది? నిగ్రహం లేనిది. చేతనే 2వ అధ్యాయం పేతురు 2వ పత్రిక 19లో ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును. We shall become slaves unto what we covet and by which we are being Lord. దేని చేత జయించబడతాం దానికి దాసుడు. ఆశ్రయాలను చూచి ప్రకారం ఆ నవ్వు మనకు కనపడదు, కానీ అది ఉన్నోడికి మాత్రం తెలుసు. అది ఉన్నవాడికి తెలుసు. ఒకడు అంటుంటాడు, మీరు కలిసి ఉంటున్నారు అర్థాలు మరోలాగా ఉన్న అమ్మాయి చూస్తున్నారు, దగ్గర వస్తున్నారు. ఇది కనపడదు, తీరవుతుంది. ఎవరు వచ్చినట్టు, మీదకి వచ్చినట్టు, దగ్గరకు వస్తున్నట్టు. పక్కోడికి ఏం కనపడదు. ఆశ నవ్వుతున్నప్పుడు నవ్వు వినబడేది ఆశ నిగ్రహం లేని వాడు.
నేను మన జయింపబడును దానికి దాసుడను. సొలొమోను ఆశానిద్రలో అనిరుద్ధ 5:23 కూడా దర్శనతో అంటాడు, నీవు నీ మనస్సును అణచుకొనక ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి, మనస్సును అణచుకొనక. అణిచివేత ఎవరి మీద ఉండాలి? ఆశ మీద ఉండాలి, మనస్సు మీద ఉండాలి. చేత ఇలాగ పిల్లలు మనం చూస్తాం. సమయానికి వచ్చిన వాడిని తల్లి కానీ తండ్రి కానీ అడుగుతున్నప్పుడు మమ్మీ ఇప్పుడు వచ్చేప్పుడు అయిపోయింది, ఆయన పెట్టేశారు, వచ్చేసాను, అన్నం పెట్టు పక్కలేసాను. ఆయనతో అనుకుంటుంటాడు వాడు, ఇంటికంటే నాకు వస్తాడు, ఎలా ఇంటికి వచ్చావు, ఏంటి ఏంటి తప్పు చేసిన వాడు బాగుంది అంటే దాన్ని కాపీ చేసుకోడు. అలా మార్చేస్తున్నంతే మనిషిని. విశ్వాసులైన వారి గురించి చెప్తున్నాను నేను. ఆశకు దూరం కాదు వాళ్ళేమి, ఆశకు దూరం ఏం కాదు. ఆశ మనకున్నంత దగ్గరగా ప్రపంచంలో ఎవరికి ఉండదు, మన మట్టుకు మనకు ఉన్నంత దగ్గరగా. అమ్మ కంటే దగ్గర ఉంటుందండి ఆశ, అమ్మ కంటే. అందుకు అమ్మ అడిగితే అమ్మ కంటే సొలొమోను మహారాజు రెడ్ సిగ్నల్ సెట్ అవ్వాలంటే మనం చూస్తే ఎంత విపరీతం చెప్తే అంటే ఎంత తన అభివృద్ధి తప్పిన ఆశలు ఎలా ఉన్నాయంటే 3వ వచనంలో అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్య 700 300 మంది ఉపభక్తులు. మళ్ళీ అంటే అసిస్టెంట్ భార్య, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ అంటే సబ్ వైఫ్స్ అన్నమాట. రోడ్, మెయిన్ రోడ్ ఉంటుంది, సర్వీస్ రోడ్. ఈ సర్వీస్ రోడ్ సర్వీస్ రోడ్లో వెళ్ళినా కూడా కృష్ణా గారి వస్తుంది, మెయిన్ రోడ్లో వెళ్ళినా కూడా కృష్ణా గారి వస్తుంది. 700 మంది, వీళ్ళకి 300 మంది. మొత్తం ఎంతమంది అండి? రౌండ్ ఫిగర్. ఆ డిసిప్లిన్ ఉంది మళ్ళీ. ఏంటంటే ఏమంటారు?
అంటే ఎందుకు వెయ్యను అంటే మరో కుమార్తె కాక వీళ్ళంతా వెయ్యను. కొంతమంది తాటాకు లేదు లెక్క పెట్టేటప్పుడు 7 చెప్పండి. 6 సులభం కూడా వెయ్యని ఎవరంటున్నాం 1000 నోటే. దేవుడు దీవించడం పొరపాటు, దేవుడు చదివించడం పొరపాటు, దేవుడు నిన్ను ఒక మంచి ఇంటిలో సులభం జన్మించేలా చేయడం పొరపాటు, ఒక మంచి రంగు రూపురేఖలు ఇవ్వడం పొరపాటు. కదా బలి తెగింది. నేను ఎరిగిన ఒక విశ్వాసం నన్ను మెంటర్గా భావించాడు. అనేక విషయాలు నన్ను ఎట్లాడే వచ్చేవాడు, వెంటే ఉండేవాడు, అనేక విధాలుగా సహాయం చేయడం జరిగింది. ఆత్మ సంబంధంగా ఏపీ లిస్టులో ఇంటికి పిలిపించి ఫామ్ ఫిలప్ చేసి టైప్ చేసి ప్రోత్సహించి సేవకుడుగా వచ్చాడు. సేవ సమర్పణ పిలిచాడు. సమర్పణలో మంచి ఆస్తి పరుడు, మంచి ఆస్తి. ఆ పరిచర్యలు పరిచయాలు నాకు కలిగాయి. ఆ పరిచయాలలో దారి తప్పాడు, విచ్చలవిడయ్యాడు. అదుపు తప్పాడు. ఆఖరికి చనిపోయాడంటే నేను ఫ్యాన్లో పడుతున్నాను. చిత్రమైన సంగతి ఆత్మలు చేయించాం. ఆత్మలో తీసుకొని ప్రాణం ఇలా చూస్తే స్నానం చేయించడానికి ఫ్యాన్లో ఎక్కినప్పుడు ఆ ఒంటి మీద 3 పోగు లేదు. ఆసుపత్రిలో అలా చేయదు, అలా ఉంచారు. తాను వేసుకున్న ఆసుపత్రిలో ఉన్న దాన్ని పంపించేస్తాను. వెహికల్ యాప్రోన్ లాగా పేషెంట్ కడతారు కదా, హాస్పిటల్లో అలా పేరు పడుకోవాలి. ఎక్కినప్పుడు వాళ్ళు ఎరికేక వేసినట్టుగా చూసి దూరంగా పరిగెత్తారు. అంటే అతడు దేవుడికి దూరంగా మన ఇష్టానుసారంగా కామవాంఛ తీర్చుకునే సమయంలో తన గుండె ఆగి ఉండొచ్చు అని అందరూ భావించారు. ఆ స్పాట్ ఎవరికి ఏం చేయలేదు, పట్టణతుడికి అవకాశం ఇవ్వలేదు. చాలా చాలా ఆశ నిగ్రహం రైతులకు మనం తెచ్చుకోకపోతే ఎలా ఉంటుందో మన ముగింపు మనకు తెలియదు. You cannot describe our end. సొలొమోను పశ్చాత్తాపం లేకుండా without conviction, without repentance. మెయింటైన్ చేయగలమా లేదా? హాబీ humanly not possible.
అసలు భార్యను గుర్తుపెట్టుకోవడమే కష్టం. 4-5 పిల్లలకు అన్నప్పుడు అన్న ఈ పేరేంటారు మీ అబ్బాయి అయినా మా అబ్బాయి అన్న ఈ పేరేంటంటే తండ్రి అరే ఈ పేరు చెప్పరా అంటే తండ్రికి కూడా పేరు గుర్తు పెట్టుకోవడం కష్టమైన పరిస్థితుల్లో ఒక 7-8 మంది పిల్లలనే గుర్తుపెట్టుకోలేకపోతున్నాను తల్లిదండ్రుల పేరు సడన్ గా చెప్పడం కష్టం. ఇంతమంది భాగ్యం ఏంటంటే వ్యామోహం పరిధి ఉంది. అదేంటంటే ఒక హాబీ. హాబీగా ఉండేది పాపమ. దేవుడు మనకు హాబీ కావాలి, దేవుడు సన్నిధి హాబీ కావాలి, దేవుని మందిరం హాబీ కావాలి, దేవుని పిల్లలతో సహవాసం మనకు హాబీ కావాలి, దేవుని పరిచర్య హాబీ కావాలి, పవిత్రంగా ఉండడం మనకు హాబీ కావాలి. సొలొమోను నిగ్రహం లేనివాడుగా చూస్తుంది. మొదటి 8 వచనాల్లో సొలొమోను చీకటి యుగం చూస్తాం. 9-13 వచనాల్లో దేవుడు ఒక చిన్న కిటికీ ఓపెన్ చేస్తాడు. అదేమిటంటే నేను మీకు శిక్షిస్తాను కానీ చూడండి 12వ వచనం అయినా ఈ తండ్రి అయిన దావీదు నిమిత్తం నీ దేవుడు నేను అలాగ చేయక నీ కుమారుని చేతి నుండి దాన్ని తీసివేసినాను, రాజ్యమంతి తీసివేసినాను. నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకు నిత్య నిమిత్తము ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చాను. ఒక యుగాలు దేవుడు చిన్న గ్రేస్ పీరియడ్, గ్రేస్ మార్పులు చేస్తుంది. దేవుని వాగ్దానం కనిపిస్తుంది. 9-13లో దేవుని వాగ్దానం దేవుడు అమలు చేయడం చూస్తాం. 14-40 వచనాలు మనం ఇదంతా ఈ పేజీ అంతా దాదాపు 14-40 వచనాల్లో మనకు కనబడేది ఏంటంటే దేవుడు సొలొమోనుకు శత్రువులను దేవుడే ఏర్పాటు చేశాడు. గాడ్ ఎనిమీస్. చూడండి వేగంగా 14వ వచనంలో మొదటి 14వ వచనం యెహోవా ఎదోమీయుడైన హదదును ఒకని సొలొమోను విరోధిగా రేపెను. హదదు అనే విరోధి. 23వ వచనం మరియు దేవుడు అతని మీద ఎలియాదా కుమారుడైన జెరోను ఇంకొక విరోధిని లేపెను. ఆ తర్వాత 26వ వచనం మరియు సొలొమోను సేవకుడు యెరోబాము సహా రాజు మీదికి లేచెను. భార్యలందరూ వారితో తన ఆజీవనం అవన్నీ ఒక ఎత్తు కాగా శత్రువులు మనకు అధికమయ్యారు. దేవుడే రేపెను అనే మాటను గమనించాలి. 14లో 23వ వచనంలో 26వ వచనంలో ఇలాగూ దావీదు సొలొమోనుకు వ్యతిరేకంగా దేవుడు విరోధులను లేపాడు. ఇంచేత 14-40 వచనాల్లో సొలొమోను శత్రుత్వం మనం చూస్తాం. సొలొమోను శత్రువులను మనం చూస్తాం. 41-43 వచనాల్లో ఇలా చెప్పుకున్నాం కదా ఏమని పశ్చాత్తాపం లేకుండానే సొలొమోను వృద్ధి చెందేను. సొలొమోను అంతమయ్యాడు. సొలొమోను ఇక లేడు. సొలొమోను అంతిమయాత్ర, సొలొమోను తుది శ్వాస, సొలొమోను పార్థివ దేహం. ఈ పదాలు వాడే స్థితికి వచ్చింది. అదుపు తప్పిన లైంగిక వాంఛ, జాగ్రత్త అని హెచ్చరిక చేయబడుతున్న అంశం ఇది.
ఎంత క్షణంలో సీను మారిపోయింది. మొదటి అంత ఘనంగా ఉంది సులభం, 11వ అధ్యాయం అంత ఘనంగా అందుచేత మనం హెచ్చరిక చేయబోతున్నాం. ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ ఆశానికి అది లేకపోతే సులభం లైన్లో నిలబడవలసి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చేవారు? ఇండియా నుంచి. ఇండియా ఎక్కడ? ఆంధ్రప్రదేశ్. ఈ సంఘం రథండి ఎవరితో తడుపుతాడు. అయితే నీ లైన్ ఏదో తెలుసా? సొలొమోన్ లైన్. వీళ్ళు సొలొమోన్ క్యూ అని చెప్పే స్థితి రాకుండా ఉండేలా ఒక హెచ్చరిక. అందుచేత సొలొమోన్లో ఎంత సుగుణాలు ఉన్నాయి, అందుకంటే ఎన్నో రెట్ల దుర్గుణాలు కూడా నమోదు కాగా భయంతో వణకుతో దేవుని అందరి భక్తి విశ్వాసాలు విడిపోతాను. ప్రభుకు మరోసారి పునఃప్రతిష్ఠ చేసుకుని ప్రభా ఎలాంటి బలహీనతకు నేను బానిస కాకుండా, దేని చేత నేను జయించబడకుండా, దానికి బానిసగా ఉండకుండా ప్రభా మీ చేతిలో ఒక సాధనంగా ఉంటున్నట్టుగా నన్ను నేను పునఃప్రతిష్ఠ చేసుకుంటున్నాను ప్రభువా అని చెప్పకపోతే దేవుని ప్రభావం మనకు దక్కదు. ఆశయాన్ని చేయడం అని హెచ్చరిక ఈ మాట. తరువాత యెరోబాము తన కుమారుడైన రెహబాము రాకముందు యెరోబాము కాలం మొదలవుతుంది. రెహబాము కాలంలో ఇశ్రాయేలు 50 సంవత్సరాలు 2 భాగాలు. ఆ సంగతులు రానున్న బైబిల్ స్టడీస్లో మనం ధ్యానం చేస్తాం. దేవాన్ని స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ హెచ్చరికలు మనసులో ఆగ్రహించను, ఈ బిడ్డను దీవించను. నేను కూడా నిమిత్తమాత్రము గొప్ప అగ్రగామి మాది విడివిడి జ్ఞానం ఇంకొక మాత్రం విశ్వాస జీవితాలను వారికి దొరకడానికి అనుకూలమైన పరిస్థితుల్లో జీవిస్తున్న వారు కదా. బయట ఉన్న వారికంటే మాలో బలవంతులను రుజువు చేసుకోవడానికి మీరు మనం గర్వించినందుకు దీవించండి. సో హెచ్చరిక శిరోధాయి కదా మీకు మహిమకరంగా జీవించాను దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచి తండ్రి, అందరికీ వందనాలు.